చెప్పవే. ఏంటే, ఎందుకే నీకంత పొగరు? ఫోన్ చేస్తే కట్ చేసావు, మళ్ళీ ఫోన్ చేయలేదు. సావిత్రి, ఆవేశపడకు. ఆవేశం కాదండి, బాధ. చెప్పవే, ఎందుకు ఫోన్ కట్ చేసావు? నువ్వు ఎందుకు ఫోన్ చేసావో నాకు తెలుసు కాబట్టి. నువ్వు చేసింది కూడా నాకు తెలుసు నేనేం తప్పు చేయలేదే అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? వాళ్ళ బరువు తీయాలనుకున్న వాణ్ణి నువ్వు వెనకేసుకుని రావడమేంటి? అతను చేసిన తప్పుని తప్పు అని నిరూపించినప్పుడు దిష్టి తీసి స్వీట్స్ పెట్టి నగలు వేసి అంత గొప్ప పని చేసావు, ఇంత గొప్ప పని చేసావంటూ నన్ను పొగిడిన వాళ్ళు ఇప్పుడెందుకు నేను మంచి పని చేశాను అనుకోవట్లేదు? వాళ్లకు మేలు జరిగితే మంచి, లేకపోతే చెడా? నువ్వే అంటున్నావు కదే తప్పు అని నిరూపించానని. దాన్ని ఎవరైనా మెచ్చుకుంటారు. మళ్ళీ ఆ తప్పుని సమర్థించడం పిచ్చి పనే కదా. అతను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవమ్మా. చూడు, లేని త్యాగి కన్నా ఉన్న లోభినయం అన్నారు. నువ్వు కేసు పెట్టకపోతే వాడు దాన్ని అలసుగా తీసుకుని మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తాడు. ఆవిడ బిడ్డ మీద పసుపు కుంకాల మీద ప్రమాణం చేసింది. అందరూ ప్రమాణాలు చేసి మాట నిలబెట్టుకుంటున్నారా? నువ్వు చేసావుగా, అమ్మా నీ మాట మీరను అని. ఇప్పుడు నా మాటే కాదే, ఎవరి మాట వినకుండా తయారయ్యావు. అమ్మా, వాళ్ళు మనుషులకి విలువివ్వని మనుషులు. ఎవరి గురించో నీకెందుకే? నీకు విలువిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారుగా, దానికి సంతోషించక వాళ్ళకి అన్యాయం చేసిన వాడికి వత్తాసు పలికి నేను సంతకం చేయను అన్నావు. వాళ్ళకి కోపం వచ్చి ఇదో పెద్ద కొరకరాని కొయ్య అని పెళ్లి చేసుకోనంటే ఏం చేస్తావు? మనుషుల్ని మనుషులా చూసే మనసు లేదమ్మా వాళ్ళకి. వాళ్ళకి డబ్బే ముఖ్యం, దానికి వాళ్ళు విలువిస్తారు. ఎంతో కాలంగా నమ్మకంగా వాళ్ళ దగ్గర ఎంతో విశ్వాసంగా పనిచేస్తున్న ఆ శేషాద్రి గారికి డబ్బు అవసరం వచ్చిందంట. అది తన కూతుర్ని రక్షించుకోవడానికి. వారు పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ సాయం చేయండి అని కాళ్ళ వేళ్ళ పడ్డారు. ఆవిడ డబ్బు ఇవ్వనన్నారు. బిడ్డని రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయాల్సి వచ్చిందంట. ఆ విషయం సాకేత్ ముందే శేషాద్రి గారి భార్య నా కాళ్ళ మీద పడి చెప్పింది. కేసు పెడితే చావడం తప్ప మరో మార్గం లేదంది. అందుకే నేను సంతకం పెట్టనన్నాను. అది తప్ప? తప్పే, తప్పేనే, ఖచ్చితంగా తప్పే. కట్టుకోబోయేవాడి మాట కాదండం తప్పే. వాడెవడో బతుకు నాశనం అయిపోతుందని నీ బతుకు నాశనం చేసుకుంటావటే? నేను నా బతుకు వాళ్ళ బతుకు గురించి ఆలోచించలేదమ్మా, వాళ్ళ మనస్తత్వం గురించి ఆలోచించాను. డబ్బుకిచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లేదన్నదే నా బాధ. మా మాటే చెల్లాలన్న పంతం నాకు నచ్చట్లేదు. నీకు నచ్చడమేంటే? వాళ్ళు అన్ని విధాలుగా ఉన్నవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ మాటే చెల్లాలని, చెల్లుబాటు అవ్వాలని చెల్లించుకోవడం కూడా అలవాటు. వాళ్లే గెలుస్తారు కూడా. మనం ఏమంతా ఉన్నవాళ్ళమని నీకే నీ మాట నెగ్గాలని అంతగా ఉండగాలేంది? వాళ్లకుంటే తప్పే ఉంది. నేనేమి నా మాట చెల్లాలి అని అనలేదు. శేషాద్రి గారు వాళ్ళ అమ్మాయి ఆపరేషన్ గురించి చెప్తే జాలేసింది. ఆ అంత జాలేస్తే ఓ దోసెడు జాలి, ఓ పిడికిడి దయ వాళ్ల మీద పారే. అంతేకాని నీ నెత్తిన మట్టి కొట్టుకోకే. ఏంటి నాన్న ఇది? జాలి పడ్డం కూడా తప్పేనా? తప్పని ఎలాగంటానమ్మా? అనద్దు, మీరేం అనద్దు. తప్పు పట్టి వాళ్ళు తూచ్ మీ సంబంధం వద్దుపో అంటే అప్పుడు అప్పుడు తల పట్టుకుని కూర్చోండి. రేపు జనం ఏం రామచంద్రయ్య మీ అమ్మాయిని చేసుకోనన్నారటగా ఆ మంగమ్మ గారు అని వెక్కిరింపుగా చూస్తారే కాని ఎవ్వరూ జాలిపడరు. పైగా కారణం ఏంటి అంటే మన దగ్గర సమాధానమే ఉండదు. రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అప్పుడు ఏ పిల్లకి పెళ్లి కాదు. ముగ్గురు ఆడపిల్లల్ని వెంటేసుకుని ముష్టికెళ్ళినా ఎవ్వరూ దయ చూపించరు. ముష్టెత్తుకోవాల్సిన కర్మ మనకేం పట్టిందే? ఆవిడ కన్నెర చేస్తే ఆగతే పట్టిస్తుంది. అయినా వాడు వాగిందే నిజం అనుకోవటమేనా? వాడి పెళ్ళని చెప్పిందే ప్రమాణమా? మన వాళ్ళని మనం వదిలేసుకుంటావా? నేనది నిజమనే నమ్మాను. ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళని మనుషులుగా చూడరు. లేని
లేని జ్వరానికి ఆవిడ చాలా పెద్ద డ్రామా ఆడింది. పాపం నిజంగా జ్వరం వచ్చిన పైడిని ఆ సాకేత్ గవర్నమెంట్ హాస్పిటల్కి పో అని గెంటేశాడు. చిన్న విషయానికి కావాలని చేతికి వాత పెట్టుకొని నన్ను తన కోడల్ని సాకేత్తో తిట్టించింది. మనల్ని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించింది. పోలీస్ స్టేషన్లో ఆ సాకేత్ డర్టీ పూర్ పీపుల్ అంటూ పేదవాళ్ళు పెద్ద పాపాత్ములు అన్నట్టుగా మాట్లాడాడు. వాళ్ళకి డబ్బే ప్రధానం, మనుషులు కాదు. రేపు పెళ్ళైనా నేను అక్కడ మీరిక్కడ అవమానాలు భరించాల్సిందే. నాకు వాళ్ళంటేనే అసహ్యం వేస్తుంది. ఏం కూసావే? నిన్ను సావిత్రి ఊరుకో. కొట్టడం కాదమ్మా, నన్ను చంపే చంపే చంపేయమ్మా, చంపే. వాళ్ళంటేనే నాకు అసహ్యం. చంపే చంపేయమ్మా, వదిలేండి నాన్న. చంపే. బాబాయ్ గారు, మీరు లోపలికి రండి. అమ్మాయి అన్న మాటలన్నీ విన్నాను. లోపలికి ఎలా రాగలను? అలా అని తప్పు మాట్లాడింది అనడం లేదు. సీతను కోప్పడకండి. అయిపోయింది, అంతా తలకిందులైపోయింది. ఆవిడ కారు పంపించింది, నువ్వు లేవు. నీకోసం ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేశావు. ఆవిడ కోపంగా ఉందో నీతో ఏమన్నా మాట్లాడాలనుకుందో అదిగో ఆ పెద్దాయన్ని పంపింది. నీ పిచ్చి వాగుడంతా ఆయన విన్నారు. లోపలికి రావడానికి కూడా అసహించుకుని వెనక్కి తిరిగి వెళ్లారంటే నీ మాటలు ఆ జడ్జి గారిని ఎంత బాధ పెట్టాయో ఆలోచించవే. తప్పేం లేదని దీర్ఘం తీశారుగా, ఇప్పుడేం చేస్తారు? వాళ్ళెవరో చస్తారని దీని బతుకులో నిప్పులు పోసుకుంది. సావిత్రి, నువ్వు అనవసరంగా భయపడకు. తన అభిప్రాయం తను చెప్పింది. తన్ని ఆయన ఏం తప్పట్లేదే. పైగా సీతను ఏమీ అనకండి అని చెప్పాడు ఆయన. నువ్వెందుకు అనవసరంగా కంగారు పడతావు? ఆయన గారు జడ్జి అండి, అలాగే నిదానంగా తీర్పు చెప్పినట్టు మాట్లాడతారు. శిక్షంత సుతిమెత్తగా ఏం ఉండదు. ఉరిశిక్ష ఏమీ వేయర్లేవే. వాళ్ళు వెయ్యరండి, కానీ మనమే నలుగురిలో తలెత్తుకోలేక ఉరి వేసుకోవాల్సి వస్తుంది. కలిసొచ్చిన అదృష్టాన్ని పొగరెక్కి కాల్తో తన్నింది ఇది. అంతా నా కర్మ అండి, నా కర్మ, నా కర్మ అండి. అయ్యో, ఏమిటి మీరొక్కరే వచ్చారు? చేతేది? సీత రాలేదు. ఇంట్లో లేదా? ఉంది, కానీ రాలేదు. రాదు కూడా. అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, సమాధానం వస్తుంది. మీరెందుకలా సమాధానం చెప్తున్నారు? రాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు?
సీత సావిత్రితో అన్న మాటలు విన్నాను కాబట్టి. డబ్బున్న వాళ్ళ అహంకారం గురించి చాలా చక్కగా చెప్పింది. అందులో నీ మూర్ఖత్వం, నీ మనవడి మూర్ఖత్వం స్పష్టంగా కనిపిస్తుంది. లేని వాళ్ళంటే అన్నీ లేని వాళ్ళు అనుకునే మీ పద్ధతి గురించి చెప్పింది. డబ్బుతో అన్నీ సొంతం చేసుకోవచ్చు అనుకునే మీ తెలివి తక్కువతనం గురించి చెప్పింది. అందరూ డబ్బుకు లొంగుతారనుకునే మీ ఆలోచన తప్పని చెప్పింది. చూడు మంగ, పేదలకి కూడు గుడ్డ తక్కువగా ఉండొచ్చు, ఉండే గూడు చిన్నది కావచ్చు, కానీ మనసు పెద్దది, ఆత్మాభిమానం గొప్పగా ఉంటుంది. మీ సమర్థింపులు ఆపి అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావు? నేను వెళ్ళేసరికి సీత వాళ్ళ అమ్మతో వాళ్ళకి డబ్బే ప్రధానం, మనుషులు కాదు. చెప్పు, పెళ్ళైనా నేను అక్కడ, మీరిక్కడ అవమానాలు భరించాల్సిందే. నాకు వాడు అంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత ఎలా వస్తుంది? రానే రాదు. అసలు ఆ అమ్మాయి అలా మాట్లాడటానికి కారణం నువ్వు, నీ మనవడి ప్రవర్తనే. నువ్వేమో అవమానిస్తుంటావు, వాడేమో అనామకుళ్లాగా చూస్తూ ఉంటాడు. కనీస గౌరవం కూడా ఇవ్వడు. కాబోయే భార్యలా కాకుండా ఈ ఇంటికి రాబోయే పని మనిషిలా చూస్తుంటాడు. చూడు మంగ, మధ్యతరగతి వాళ్ళు పచ్చులుంటానికైనా సిద్ధపడతారు గాని అంత తేలిగ్గా తల వంచి చేయి చాచి అడుక్కు తినడానికి సిద్ధపడరు. ప్రతిసారి మన మాట నెగ్గాలనుకుంటే ఎలా? కేసు వద్దని ఆ అమ్మాయి అంది, సరే అనొచ్చు కదా. దానివల్ల మనకేంటి నష్టం? సరే అని వదిలేస్తే వాడు అవకాశంగా తీసుకుంటాడు. మళ్ళీ అదే పని చేద్దామనుకుంటాడు. అందుకని కుదరదు అన్నాను. తప్ప? అందుకే మనుషుల్ని మనుషులుగా చూడలేని వాళ్లతో నేను కలవలేను అంది. అది తప్పేం కాదే. మావయ్య, ఇక సీత మన సంబంధం ఒప్పుకోదా? నాకైతే అదే అనిపిస్తుంది. అలా ఎప్పటికీ జరగదు. రేపు పొద్దుగూకే లోపు సీతని ఇంటి కోడలనిపిస్తా చేసి తీరుతాను. ఇదిగో ఈ పంతాలు, ఈ సవాళ్లే నా కోరిక తీరేలా చేస్తాయి. సీతా సాకేతుల పెళ్లి జరగక తప్పదు. ఈ పెళ్లిని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. మావయ్య గారు, కాఫీ. అదేమిటమ్మా నువ్వు తీసుకొచ్చావు? అయ్యర్ లేడా? ఎవరు తీసుకొస్తే ఏం లేండి, కాఫీ రుచే మారదుగా. తాగండి. కోపంగా ఉన్నట్టున్నావు. నాకే విలువ లేదు, ఇంకా నా కోపానికి ఏ విలువ ఉంటుంది? కారణాలు అడిగేవాళ్ళు ఎవరుంటారు? నేను అడుగుతున్నాను కదమ్మా, చెప్పు. కోడలిగా నేను నీకు విలువిస్తానమ్మా. నా ఆలోచనంతా సీత గురించే మావయ్య గారు. అత్తయ్య గారి మాట సీతకి బాధ కలిగించినట్టుంది. కోపం, పౌరుషం, ఆత్మాభిమానం కల పిల్ల. మనసు విరిగి ఎదురు తిరిగి నేను సాకేతిని చేసుకోను అంటే ఆ అమ్మాయికి ఏమీ నష్టం లేదు, నష్టపోయేది మీ మనవడే. అలాంటి అమ్మాయి వాడికి తోడుగా రావడం వాడికే మంచిది. ఆ అమ్మాయి చేజారిపోతుందేమోనని నేను భయపడుతున్నాను మావయ్య గారు. సీత మాటలు విన్నాక నాకైతే అలాగే అనిపించిందమ్మా. కానీ ఇది సవాల్ చేసింది కదా. ఏరి కోరి సీతని తన మనవరాలిగా చేసుకోవాలనుకుంది. 600 అది సాధించి తీరుతుంది. సీత ఈ ఇంటికి కోడలుగా రావడం ఖాయం. దీని గురించి అన్నీ తెలిసి ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా అనవసరంగా భయపడతావు ఎందుకు తల్లి? ధైర్యంగా ఉండమ్మా.
సీత ఖచ్చితంగా నీ కోడలై తీరుతుంది. సరేనా? సరే మావయ్య. హలో, బాగున్నారా అత్తయ్య గారు? ఏయ్, ఎందుకే ఫోన్ చేసావు? చిలిపి, మీరెన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అప్పుడే చెప్పాను కదా, క్షణ క్షణం భయం భయంలా బతికేలా చేస్తానని. నేనేం నీ దగ్గర ఓనమాలు నేర్చుకున్న పిల్లని కాదే. నువ్వు భయపెడితే భయపడటానికి. మీకు దీర్ఘాలు తీయటమే కాని గుణింతాలు తెలియవు కదా. మెలకలుంటాయి, పొల్లులుంటాయి, ఒత్తులుంటాయి. ఏయ్, నువ్వు చెప్పే ఆ మెలికలు, పొల్లులు, ఒత్తులు అన్నీ నాకు తెలిసే. నువ్వు ఎత్తులే వేస్తావో, కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ కూర్చుంటావో చూడు, నువ్వు నన్ను సాధించలేవే. మీకొచ్చిన ఈ సంతోషాన్ని దూరం చేస్తాను. ఆహా, చూడండి, నా సంతోషాలు నా అరచేతి అదృష్ట రేఖల్లో అంటి పెట్టుకుని ఉన్నాయే పిచ్చి మొహందానా. నువ్వు నా రాతని మార్చలేవు, గీతని చెరపలేవు. ఏయ్, నా ముందుకొచ్చి నిలబడవే, నీ అంతు చూస్తాను. అబ్బా, అందుకే మీరంటే నాకు బాగా లైకింగ్. ఈ మాట అంటారనే నేను మీ ఊరొస్తున్నాను అని చెప్పడానికే ఫోన్ చేశాను. అడుగడుగునా అడ్డం పడతాను, మీ నుదిటి రాతను తిరగరాస్తాను. ఆ అదృష్ట రేఖలు పక్కనే ఆటంక రేఖలు గీస్తాను. ఇక మీకు వెనకడుగే కాని ముందడుగుండదు పాపం. ఎందుకంటే నేనొచ్చి మీ ముందే నిలబడతాను కదా. ఉంటాను అత్తయ్య గారు, త్వరలో కలుద్దాం. బాయ్. చూడండి చూడండి, మీ గారాల కూతురు ఏం చేస్తోందో. ఏం చేస్తున్నావమ్మా? ఆ మంగమ్మ గారి డాబు దర్పం చూపించడానికి ఆవిడ మనకిచ్చిన చీరలు నగలు నా ఎదురుగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నాన్న. నాకు చాలా కోపం వస్తుంది. అర్థం కాలేదా? అంత వివరంగా అది చెప్తుంటే ఇంకా అర్థం కాలేదా? మీరేం మాస్టర్ అండి, దీనికి తలపొగరు బాగా ఎక్కువైపోయింది. పిచ్చి ఆలోచనలు, పెడసరపు మాటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ పెద్దావిడ ముందు విసిరేసి నేను మీ మనవణ్ణి చేసుకోను అని చెప్తుంది. అప్పుడు గాని దీని కోపం చల్లారదు. అంతేనా?